యాపిల్ కోవా స్వీట్ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట షాప్స్ నుంచి కొని తెచ్చుకునే స్వీట్స్ పైన వాళ్ళు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడతారు. అవి మన హెల్త్ కి అసలు మంచిది కాదు. మరి ఈ యాపిల్ కోవా స్వీట్ పైన ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండా నేచురల్ గా హెల్తీ వేలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే చూసేయండి. ఫస్ట్ మనం యాపిల్ కోవా స్వీట్ రెసిపీ కోసం కోవా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ లో హాఫ్ కప్ షుగర్, 1 గ్లాస్ పాలు, 1 కప్ మిల్క్ పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తిప్పుతూ పాలు బాగా మరిగి చిక్కబడి కోవా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. కోవా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇలా ఉండలా అయింది అంటే కోవా పర్ఫెక్ట్ గా ఉడికినట్టు. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు యాపిల్ కోవా స్వీట్ రెసిపీ కోసం నేచురల్ గా హెల్దీ వేల ఫుడ్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే చూసేయండి. బీట్రూట్ ని శుభ్రంగా కడిగి తొక్క చెక్కేసి సగానికి కట్ చేసి మిక్సీ జార్ లోకి వేయండి. కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. బీట్రూట్ జ్యూస్ ని స్ట్రైనర్ తో వడకట్టేసి ప్యాన్ లోకి తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి తిప్పుతూ మరిగించండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇలా తీగ పాకం వస్తేనే స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన కోవాని కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండ్ గా రోల్ చేయండి. మధ్యలో ఇలా వేలుతో ప్రెస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా యాపిల్ షేప్ వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న నేచురల్ ఫుడ్ కలర్ అన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్వీట్ పైన అప్లై చేయాలి. పర్ఫెక్ట్ గా యాపిల్ లుక్ రావాలంటే లవంగం పెట్టి లీఫ్ లాగా పిస్తాని సగానికి కట్ చేసి పెడితే పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది. అంతేనండి, యాపిల్ కోవా స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.